హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లల్లి వంటలు అండ్ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు మీకు సింపుల్ వేలో ఆంధ్రా స్టైల్లో గుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. దానికి ముందుగా కడాయి పెట్టుకొని ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని 3 to 4 మినిట్స్ దాకా వేయించుకోవాలి. ఈలోపు మనం చింతపండుని నానబెట్టుకుందాము. నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్లోకి సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకుందాము. ఇలా స్ప్రింకిల్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా వేగుతాయి. సాల్ట్ వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోండి. దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిరపకాయల్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు మరొకసారి కలుపుకోండి. ఇలా కొంచెం ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. దీన్ని ఒక 2 మినిట్స్ దాకా కుక్ చేసుకోండి. నేను ఒక 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం చిన్నగా ఘాట్లు పెట్టుకుందాము. ఘాట్లు పెట్టుకోవడం వల్ల పులుసు లోపలికి వెళ్ళి చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని మరొకసారి కలుపుకోండి. ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారంని వేసుకోండి. పులుసులోకి కారం ఎక్కువే పడుతుంది. కారం వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు వేయించకండి, అడుగంటుతుంది. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాము. దీన్ని ఒక 4 to 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోండి. పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.